ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం. సెప్టెంబర్ 1న జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సభకు భారీగా తరలి రావాలని పిలుపు. వీరవంక మండలం కస్తూరిబా పాఠశాలపై ప్రమాదకరంగా పెరుగుతున్న మర్రి చెట్టు. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్న వీరవంక మండల అధికారులు. వీరవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో సభ్యత్వ నమోదు. హుజరాబాద్ పట్టణంలో 1K రన్ ప్రారంభించిన సిఐ తిరుమల్. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా అతి ముఖ్యమైనవేనని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, తహసీల్దార్ రాణి అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో స్కూల్ గేట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మా ఇంటి పేరు పాపం నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, తహసీల్దార్ రాణి, డిఎస్పీ డాక్టర్ తులసీదాస్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడలను అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతంగా ఉంటారని, నేడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో క్రీడలు మచ్చుకైనా కనబడడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న విద్యార్థులు మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొంది ఉన్నతమైన కొలవులు సాధించడానికి క్రీడలు పనికొస్తాయని పేర్కొన్నారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం కావాలంటే తప్పకుండా క్రీడలు అవసరమని, అవి చిన్నతనం నుండే అలవాటు చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంబయ్య, పీడీలు సత్యనారాయణ, ఉమాదేవి, సంపత్, రమేష్, పరశురాములు, స్నేహలతలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అధికారులందరికీ, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ కూడా మీకు నమస్కారం అనకూడదు, మీకు అందరికీ మా బ్లెస్సింగ్స్. సో ఇక్కడ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి, హై స్కూల్స్ నుంచి మీ అందరూ వచ్చారు. చాలా వరకు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లలో చూసినట్టయితే ఆటలు అనేవి తగ్గిపోయినాయి. ఆల్రెడీ మీకు కూడా తెలుసు. కొద్ది గొప్ప గవర్నమెంట్ స్కూల్స్లోనే ఇలాంటివి కనిపిస్తున్నాయి. మరి అది మీ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి పుస్తకాలు పురుగుల్లాగా తయారైపోయి ఆ పుస్తకాలతోటి అలాగే పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కనీసం ఈ రోజులలో అందరికి మనం బాధపడేది దేనికోసం అంటే ఆరోగ్యం కోసం. ఈ ఆరోగ్యానికి మనిషికంటూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గేమ్ మీద మీ ఇష్టం వచ్చిన దాని మీద శ్రద్ధ పెట్టండి. ఎప్పుడైనా కానీ మీరు ఎంత పెద్ద చదువులకు వెళ్ళినా, ఏది చేసినా కానీ ఒక దాని మీద మాత్రం మీరు ఖచ్చితంగా ఒకటి అలవాటుగా మార్చుకోండి. భవిష్యత్తు మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఇవాళ టౌన్లలో చూస్తున్నాం, మేము సిటీస్లలో మేము అందరం పొద్దున్న లెగిస్తే మా పని ఏంటంటే పార్కులు పట్టుకొని తిరగటం. అంటే మాకేం తెలియదు కదా, పని పాట ఏమి ఉండదు. కాబట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఆ విధంగా నానా బాధలు పడుతున్నారు ఆరోగ్యం కోసం. అది కారణం ఏంటంటే మేము మధ్యలో వదిలేసాం. చిన్నప్పుడు మీకులానే మేము కూడా గవర్నమెంట్ స్కూల్ని చదువుకున్నాం, కానీ ఆ తర్వాత మేము ఏం పట్టించుకోకుండా వదిలేసి మళ్ళీ ఇప్పుడు బాధపడుకుంటూ మళ్ళీ అక్కడ పోయి చేయాల్సి వస్తుంది. అందుకని మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు కబడ్డీ ఆడతారా, వాలీబాల్ ఆడతారా, ఆడపిల్లలు షటిల్ ఆడతారా, ఇంకేదన్నా ఆట మీ ఇష్టం వచ్చిన సంబంధించింది ఏదన్నా ఒక దాంట్లో సరే. అందరూ ఛాంపియన్సే కాలేరు. ఇప్పుడు మనం ఏం చూసాం, మన భారతదేశానికి చాలా ఫేమస్, ఇండియా వరల్డ్లోనే ఫేమస్ అయిన ప్లేయర్ ఆయన. సరే అందరూ ఆ స్థాయికి కాకపోయినా కానీ మనకి ఏదైతే మీరు నేర్చుకుంటారో దాంట్లో కనీసం దాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మీ జీవితంలో మీకు ఉపయోగపడుతుంది. రేపు మీ పిల్లలకు కూడా మీరు చెప్పడానికి, నేను పలానా ప్లేయర్ని, నేను బాగా ఆడతాను, మీరు ఇలా చేయండి అని. సో కొట్టుకోటాలు, ఆ స్కూల్ మీరు ఈ స్కూల్ మరి అలా కాకుండా మంచిగా మీకు ఏమేమి వచ్చో వాటిల్లో పార్టిసిపేట్ చేయండి.
బాగా ఆడేవాళ్ళని చూసి మీరు మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయండి. అది కూడా మనం సరదాగా స్పోర్ట్ తీసుకోవాలి. అంతా మనంతా ఫ్రెండ్సే కదా, వీళ్ళంతా బయట వాళ్ళు ఎవరు కాదు కదా. నీకు వచ్చినా ఇంకోళ్ళకి వచ్చినా అందరికీ వచ్చినట్టే. మీరు పార్టిసిపేషన్ చేయాలి. దాంట్లో ఎవరో ఒకళ్ళు ఇద్దరు బయటికి పోతారు, అది వేరే విషయం. సార్ గారికి మరి ఇక్కడున్న ఉపాధ్యాయులకు మరి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలండి. మిమ్మల్ని చూస్తే మా స్కూల్ గుర్తుకొచ్చింది. మాది కూడా సేమ్ హై స్కూల్ జెడ్పే. అయితే ఏంటంటే మేము కూడా అట్లా స్పోర్టివ్గా ఎన్నోసార్లు ఆడిన రోజులు కూడా గుర్తుకొస్తున్నాయి. మీరు కూడా ఈ గేమ్స్ ఆడి ఆరోగ్యంగా ఉండాలి. గేమ్స్ వలన మనసు ఏంటంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది, అదొకటి ఉన్నది. అంతే మీరు స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి గేమ్స్ లెక్కనే ఆడి ఆనందించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు మానసిక ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే శారీరకంగా మంచిగా ఎదగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ ఆటలు అనేది చాలా ముఖ్యంగా మనము ఆడాల్సిన ఆటలు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయంలో అందరూ ప్రతిరోజు 1 గంట సేపు మాత్రం మన పాఠశాల ఆవరణలో ఖచ్చితంగా ఏదో ఒక ఆట మీద దృష్టి పెట్టాలి. అంటే మనం స్కూల్ నుంచి బయటికి వెళ్ళేసరికి కాలేజీల్లో కానీ తర్వాత పై చదువులలో కానీ ఈ ఆట మీ పాఠశాల నుంచి నేర్చుకున్నామన్న ఒక సంతృప్తితో మీరు పాఠశాల నుంచి వెళ్ళాలి. అంతేగాని ఏ ఆట లేకుండా అట్లా ఉండొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక ఆట ఆడాలి. ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ, ఖచ్చితంగా వాలీబాల్ అయితే అందరూ అబ్బాయిలందరూ నేర్చుకోవాలి వాలీబాల్. ఎందుకంటే దాని వాల్యూ ఇప్పుడు తెలియదు. మీరు బయటికి వెళ్ళాక మెడికల్ కాలేజీలలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ వెళ్తే మీకు ఆ వాలీబాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అమ్మాయిలు అయితే త్రో బాల్ కానీ ఇట్లాంటివి చాలా ఆడుతూ ఉంటారు. కాబట్టి మీకు మంచి కమ్యూనికేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచిన వాళ్ళు గొప్ప వాళ్ళని కాదు, ఓడిపోయిన వాళ్ళు తక్కువ అని కాదు. ఇట్స్ మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఆడుకోవాల్సిన ఆటలు ఇవి. ఖచ్చితంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ యొక్క ప్రతిభను వెలికి తీసే విధంగా ఉండాలి. కానీ ఇది ఒక గేమ్స్ లాగానే చూడండి, గేమ్స్ లాగానే ఆడండి. మీ పర్ఫార్మెన్స్ని మాత్రమే చూపించండి. కానీ కోపాలు తాపాలు దెబ్బలు తగిలించుకోవడాలు ఇవన్నీ ఏవి చేయకుండా గేమ్స్ నిర్వహిస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గద్దర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆగస్టు 30న కవులు, కళాకారులకు, మేధావులకు గద్దర్ పురస్కార్ అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రామాంచ భరత్ మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సినిమా ఇండస్ట్రీలో ఇచ్చినటువంటి నంది అవార్డ్స్కు బదులుగా గద్దర్ పురస్కార్ అవార్డును ఇస్తామని సంచలన ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సినీ పరిశ్రమలో గద్దర్ పురస్కార అవార్డును వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ అవార్డు మహోత్సవానికి తెలంగాణ నలుమూలల నుండి కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజా సంఘాల ఉద్యమ నాయకులకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవ కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య, తెలంగాణ హమాలి కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ సామ్రాజ్యం, ప్రముఖ చిత్రకారుడు, డప్పు వరల్డ్ గిన్నిస్ రికార్డు అవార్డు గ్రహీత అంబాల ప్రభు, మహిపాల్ యాదవ్, ప్రముఖ గాయకులు రొంటాల మొగిలి, ప్రముఖ డప్పు వాయిద్యకారుడు జీడి సుధాకర్, శ్రీను, మోహన్, ఈదునూరు లక్ష్మణ్, డాక్టర్ తిరుపతి, పోతారపు అశోక్, అంబాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేపు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో గిద్దె గళం ఆధ్వర్యంలో గద్దర్ పురస్కార అవార్డును తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు, గాయకులు, రచయితలు, మేధావులకు ఇవ్వాలని చెప్పి గిద్దె గళం సంస్థ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో గౌరవ డైరెక్టర్ గారు మామిడి హరికృష్ణ గారి సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తొర్రూరు పట్టణంలో నిర్వహించబోతున్నాం. కాబట్టి ఈ తెలంగాణ నలుమూలల నుండి కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, నాస్తిక హేతువాద సంఘాలన్నీ కూడా, జర్నలిస్టులు, మేధావులంతా కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న, జోహార్ కామ్రేడ్ గద్దర్. ప్రజాకవి గద్దర్ అమరుడై సంవత్సరం అయినటువంటి కారణం సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా కళాకారులను గుర్తించి ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమము ఈ గిల్లె సంస్థ వాళ్ళు నిర్వహిస్తూ వారందరికీ అవార్డులు ప్రదానం చేయడానికి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. వాళ్ళు
గద్దర్ పేరు మీద ఇవ్వటము, గద్దర్ పేరు మర్చిపోకుండా ఆ స్ఫూర్తి కొనసాగేలా ఈ అవార్డులు ఇవ్వటం అనేటువంటిది నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. గద్దరు ఒక అపూర్వమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని సమాజం ఈ తరమే కాదు, భవిష్యత్ తరాలు కూడా కళాకారునిగా మాత్రమే కాదు, ఒక మనిషిగా, ఒక ఉద్యమకారునిగా మర్చిపోవడానికి ఆస్కారం లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ఫూర్తి కొనసాగే విధంగా రేపు అవార్డుల ఏర్పాటు కార్యక్రమాన్ని చేసిన వారిని అభినందిస్తున్నాం. అవార్డులు తీసుకోబోయే కళాకారులందరికీ కూడా ముందుగా వారికి దాదాపుగా సమాజం కొరకే ప్రయాణం చేసిండ్రు, సమాజం నిన్నే ప్రభావితం చేసిండ్రు. అణగారిపోయిన ప్రజల కొరకు, అణచివేతకు దూపిడి గురైన ప్రజల కొరకే ఆయన కొనగూపిరి వరకు సుతా కొట్లాడి అమరుడైనటువంటి గద్దరన్నకు ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ ఈ సభను కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరి సుత ఈ అవార్డు ఇచ్చే ప్రోగ్రాంకు అందరూ భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. సంస్కరణ సభ ప్రభుత్వ పరంగా నిర్వహించడం గద్దరన్న గారిని మన తెలంగాణ ప్రభుత్వం కాదు, యావత్ భారతదేశం సృష్టించినటువంటి వ్యక్తి, ఉద్యమాల పితామహుడు. మనకు ఈ ఉద్యమాన్ని నడిపించి దిశానిర్దేశం ఏర్పరిచినటువంటి మహనీయుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద గద్దర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా రేపు జరగబోయే మహబూబాద్ జిల్లా తొర్రూరులో జరగబోయే గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు అందరూ కూడా, సకల జనులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గద్దర్ అంటే ఒక యుద్ధ నౌక, గద్దర్ అంటే ఒక అణుబాంబు కంటే ఒక మేధస్సు కలిగినటువంటి ఒక మేధావి. ఈ సమాజానికి గొప్ప ఆయన గజ్జ ద్వారా గోచి గొంగడి వేసి సకల జనులను కూడా ఆయన ఆట పాట ద్వారా చైతన్యం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాలలో కూడా ఆయన పాత్ర కీలక. నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని హుజరాబాద్లో సిఐ తిరుమల్ 1K రన్ ప్రారంభించారు. హుజరాబాద్ పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన 1K రన్లో భాగంగా సిఐ తిరుమల్ జ్యోతిని వెలిగించి 1K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం ద్వారానే ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి క్రీడలతో పాటు శ్రమ చేయడం అవసరమని అన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఏదో ఒక పని చేయడంతో పాటు శారీరక శ్రమ చేయడం వల్లనే దృఢంగా ఉంటారని, నేడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి శారీరక యాక్టివిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కరు ఏదో ఒక టైంలో రోజు ఒక ½ గంట to 45 minutes గంట పక్కా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. ఓకే, రన్నింగ్ చేస్తారా, మీరు గేమ్ ఆడతారా, ఇంకోటి ఏమైనా చేస్తారా, ఇప్పటి నుంచి అలవర్చుకొని యోగా చేస్తారా, ఓకే, మీరు తప్పకుండా పై స్థాయికి వెళ్తారు. అక్కడ ఈ మధ్యలో మీకు బ్రేక్స్ అనేవి ఉండవు. ఓకేనా, అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, చదువుతో పాటు ఆటలు ఆడండి కంపల్సరీ. నేను ఇచ్చే సందేశం ఇది. ఓకేనా, అందరికీ తర్వాత మాంటిసోరికి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ కానీ టీచర్స్ అందరు కూడా మీ అందరు కూడా మన వాకర్స్ అసోసియేషన్ హుజరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. సభ్యత్వ నమోదు అనేది పార్టీకి పునాది లాంటిదని, కార్యకర్తలే బీజేపీ పార్టీ బలమని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి సంపత్రావు అన్నారు.
వీరవంక మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు మాట్లాడుతూ దేశంలో ఉన్న అత్యధిక రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తుల మీద ఆధారపడి ముందుకు వెళ్తాయని, కానీ బీజేపీ పార్టీ కార్యకర్తల పార్టీ అని, ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి నడిచే పార్టీ కాదని సమిష్టి నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తుందని సంపత్రావు తెలిపారు. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 11 కోట్ల పైచిలుకు సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీగా బీజేపీ ఉందని సంపత్రావు గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలకు దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడంలో సఫలీకృతం కావడం జరిగిందని సంతోషించారు. అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా మోదీ పరిపాలన ఉందని సంపత్రావు కితాబునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తలేరని, వారి ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగు అయ్యిందని, బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో పరిపాలనలో రాష్ట్రం మొత్తం అధోగతి పాలు అయ్యిందని, ఇక ఆ పార్టీకి తెలంగాణలో ఉనికి ఉండదని సంపత్రావు జోష్యం చెప్పారు. తెలంగాణ ప్రజలకు అండగా బీజేపీ పార్టీ అనేక ఉద్యమాలు చేస్తుందని, తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ తెలంగాణలో అధికారం రావాలని కోరుకుంటున్నారని, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటు బ్యాంకు దానికి నిదర్శనమని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన నరేంద్ర మోడీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తారని, ప్రతి బీజేపీ కార్యకర్త నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తటస్థంగా ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా యువత, మహిళలను, రైతులను పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేయించాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్, నాయకులు పెద్ది మల్లారెడ్డి, రవీందర్, వీరస్వామి, సమ్మయ్య, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ స్వామి, నాయకులు సమ్మయ్య, కుమార్, రవీందర్, వెంకటేష్, రవీందర్, కొండారెడ్డి, రాజ్ కుమార్, మధునయ్య, దేవేందర్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మరి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పార్టీ అయినటువంటి బీజేపీ పట్ల మరి ప్రజల్లో ఒక గణనీయమైనటువంటి ఆదరణ ఉన్నది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో భారతీయ జనతా పార్టీ కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నది. మన గతంలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పటికీ రకరకాల రాజకీయ పరిస్థితుల కారణంగా మరి మనం కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. కానీ మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి మొన్న అదేవిధంగా మొన్న పార్లమెంట్ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే దీనికి చాలా వ్యత్యాసం వచ్చింది. మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లో 14% వస్తే జమ్మికుంట పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు 68వ మండల స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 68వ మండల స్థాయి క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి జెండా ఎగురవేసి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అతి ముఖ్యమైనవని, నేడు పెద్ద పెద్ద పోటీలలో గ్రామీణ స్థాయికి చెందిన క్రీడాకారులే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, గ్రామీణ స్థాయిలోని క్రీడాకారులు మట్టిలోని మాణిక్యాలని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయుష్, ఎంపీడీఓ స్థానిక కౌన్సిలర్ రావికంటి రాజు, 27వ వార్డు కౌన్సిలర్ గాజుల భాస్కర్, నాయకులు భోగం వెంకటేష్, మండల్ నోడల్ ఆఫీసర్, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బమల్లన్న దేవాలయ ఆవరణంలో సెప్టెంబర్ 1 ఆదివారం రోజున మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కుల పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్నూరు కాపులు సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోతున్నారని, మున్నూరు కాపు సంఘం ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఆదివారం రోజున మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సమ్మేళనంతో పాటు వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధుతో పాటు ముఖ్య నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు.
వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట మండల కేంద్రాలకు చెందిన మున్నూరు కాపు కుల బాంధవులంతా అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లయ్య, పొనగంటి సంపత్, ఆకుల రాజయ్య, ఏ బూసి శ్రీనివాస్, ఆకుల రాజేందర్, శ్రీధర్, రమేష్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. మనకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల పెద్దలకు, నాయకులకు, మరి సోదరీమణులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరీమణులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి 3 మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు సోమారావు సత్యనారాయణ కావచ్చు, పుట్ట మదన్న కావచ్చు, కోరకంటి చంద్రన్న కావచ్చు, మరి ఇతరత్ర పెద్దలు కూడా చల్ల హరిశంకర్, స్వరూప గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ కరీంనగర్, వాళ్ళను కూడా మరి అందరం కూడా మేము ఆహ్వానం చెప్పడం జరిగింది. మన కుల పెద్దలు అందరూ వస్తారు కనుక మనం ఒక ఐక్యతతో ఉండి మన అందరం పెద్ద ఎత్తున ఆదరణ చేసుకొని మన అందరం కూడా మన ఐక్యతను, మన కుల బలాన్ని కూడా మరి చాటుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ రోజు మరి మన ఇంటింటికి అందరు కూడా బయలుదేరి వస్తే ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కనుక మేము ఒకటే కోరుతా ఉన్నాం, తప్పకుండా మీరందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి మరి విజయవంతం చేయాలని చెప్పి మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మున్నూరు కాపు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యులు రావడం జరుగుతుంది. ఈ కుల మీటింగ్ను అనబోయిన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున ప్రతి కుటుంబం నుండి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. సామాజికంగా, రాజకీయంగా మున్నూరు కాపులు వెనుకబడి పోయిలన్నది చాలా స్పష్టం. సమాజంలో, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈ కులపరంగా చూసినట్లయితే మున్నూరు కాపుల సంఖ్య అత్యధికం. కానీ ఈ మున్నూరు కాపుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఈ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నాం అనే విషయాన్ని గ్రహించి మున్నూరు కాపులు ఐక్యంగా ఉండడం కొరకు ఈ మా కుల పెద్దలందరూ కలిసి ఇక్కడ ఈ దుబ్బమల్లన్న ఆలయంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం, మున్నూరు కాపు ఆట పాట ఒక పండుగ వాతాన్ని చేసే విధంగా జమ్మికుంట పట్టణ శివారులోని సైదాబాద్ ఉన్నటువంటి శ్రీ దుబ్బమల్ల స్వామి దేవస్థానంలో నిర్ణయించడం జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల నుండి స్వామివారి పెద్ద పట్టణాలు, బతుకమ్మ, కోలాట మాటలు మహిళలతోటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేదిక కూడా ఉంటుంది. దానికి కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ప్రభుత్వ తెలంగాణ వైపు ఆది సీనన్న గారు, మాజీ మంత్రి గారు గంగ కమల గారు కూడా రాబోతున్నారు కనుక మనం ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ కూడా కదిలి పిల్లజల్లతో వచ్చి మనం మున్నూరు కాపులకి చాటే విధంగా రానున్న రోజుల్లో మున్నూరు కాపులు ఇంత బలం ఇంతుందని తెలియజెప్పే విధంగా ఈ పండుగ వాతావరణం నిర్వహించే విధంగా మనం కృషి చేస్తున్నాం కనుక మా కార్యకర్తలు కూడా, మహిళలు కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి చెప్పడం చెప్తున్నారు. ఈ అవకాశం కూడా మనం వినియోగించుకోకపోతే చాలా ప్రమాదం ఉంటుంది కనుక రానున్న రోజుల్లో మున్నూరు కాపులు ఆర్థికంగా ఎదగాలంటే ఈ వేదికను చేసుకుని వేదిక మనం పనిచేయాల్సిందని తెలియజేస్తున్నాం. వీరవంక మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలపై మర్రి చెట్టు ఏపుగా పెరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వీణవంక మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల భవనంపై మర్రి చెట్టు ఏపుగా పెరుగుతూ వస్తుంది. మర్రి చెట్టుకు ఉండే లక్షణం ప్రకారం దాని బలమైన వేళ్ల యొక్క ప్రభావం వలన గోడలపై పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కూలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాఠశాల భవనంపై మర్రి చెట్టు ఏపుగా పెరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, స్థానిక పంచాయతీ సిబ్బంది స్పందించి తక్షణమే మర్రి చెట్టును ఆ భవనంపై నుండి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు. కమలాపూర్ మండల శనిగరపు గ్రామానికి చెందిన పింగిలి ప్రశాంత్ రెడ్డి తండ్రి పింగిలి జగన్మోహన్ రెడ్డి ఇటీవల మృతి చెందగా జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కంది దిలీప్ రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ నాయకులు జేకే జానీ, అఖిల్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
హుజరాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో ఉట్టి కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా హుజరాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించగా హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు పాల్గొని యువకులను ఉత్తేజపరిచారు. చిన్నపిల్లలు రాధాకృష్ణుని వేషధారణలతో పలువురిని ఆకట్టుకున్నారు. యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు ఒకరికొకరు పోటీపడి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఇల్లంతకుంట మండల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నరసింహరాజు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి బూత్లో 200 పైచిలుకు సభ్యత్వాలు చేయించాలని కార్యకర్తలకు సూచించారు. ఇప్పటికే ప్రపంచంలో 11 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ ప్రపంచంలో పెద్ద రాజకీయ పార్టీగా ఉందని, రాబోయే రోజుల్లో పాత రికార్డును తిరగరాసే విధంగా కార్యకర్తలు సభ్యత్వ నమోదు కోసం కృషి చేయాలని నరసింహరాజు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వికసిత భారత లక్ష్యంగా పనిచేస్తున్నాడని నరసింహరాజు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ పార్టీ పుంజుకుంటుందని అన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీకి గణనీయంగా ఓట్లు రావడం జరిగిందని, ఇల్లంతకుంట మండలంలో అన్ని పార్టీల కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు వచ్చాయని, ఓట్లు వేసిన వారందరికీ కలిసి బీజేపీ సభ్యత్వం తీసుకున్న విధంగా ప్రయత్నించాలని అన్నారు. మండలంలోని బూత్ స్థాయి నాయకుల నుండి మండల స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల రమేష్, గురుగుంట్ల సాంబయ్య, ఆర్ఎల్ఈ శ్రీనివాస్, ఎండి షఫీఖాన్, బొమ్మడి శ్రీధర్ రెడ్డి, మట్ట పవన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, తడిగుప్పుల రమేష్, మురహరి గోపాల్, ముడుపు బాపురెడ్డి, జంగం సమ్మయ్య, చదువు సాయిరెడ్డి, ఇంగ్లే రమేష్, కొత్త శ్రీనివాస్, పల్కల కృష్ణారెడ్డి, తుపాకుల సతీష్, నాతాడి భాస్కర్ రెడ్డి, తోకల సతీష్ రెడ్డి, తోడేటి హరీష్, చిట్ల తిరుపతి, మేకల మురళి, నరెట్ల అనిల్, పుట్ట శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి, బక్కతట్ల రాకేష్, సాంభయ్య, సంజీవ్, రమణాచారి, స్వామిదాస్, శ్రీనివాస్, రాజమల్లు, శీలం సాయి తదితరులు పాల్గొన్నారు. 200 పైచిలుకు సభ్యత్వాలు మనకు నమోదు చేయాలి. ఎందుకంటే మనకు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో 75,000 పైచిలుకు మొన్న ఎంపీ గారు ఓట్లు ఇవ్వడం జరిగింది. మనం ప్రతి గడపకు పోయి ఈ యొక్క సభ్యత్వ నమోదాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. రేపు కాకుండా ఎల్లుండి ప్రతి బూత్లో మనందరం మన బూత్ కమిటీతోని వాళ్ళందరినీ కూర్చుండబెట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే వర్క్షాప్ నిర్వహించుకుంటున్నామో అదేవిధంగా మన బూతులలో ప్రతి బూతులలో వర్క్షాప్ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ కాని లబ్ధిదారులు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయడంతో వాటిని పరిశీలించడానికి గ్రామంలో అధికారులు పర్యటిస్తున్నారు. వీరవంక మండలంలోని బేతికల్ గ్రామంలో రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ కాకపోవడంతో లబ్ధిదారులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనితో స్పందించిన అధికారులు గ్రామాలలో తిరుగుతూ రేషన్ కార్డు లేని వారి వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు క్రాప్ లోన్ రాకపోవడానికి గల కారణాలను గుర్తించి ఆరా తీస్తున్నారు. రేషన్ కార్డు లేని వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూ రుణమాఫీ కాని లబ్ధిదారులందరికీ త్వరలోనే మాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు లబ్ధిదారులకు తెలిపారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గణేష్ మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులకు రేషన్ కార్డు లేనట్లయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఆధారంగా ఆధార్ కార్డులన్నింటినీ నెంబర్లను నమోదు చేసుకొని వాటిని ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నామని, ఇంకా ఎవరికైనా రుణమాఫీ కాని రైతులు ఉన్నట్లయితే వ్యవసాయ అధికారులను కలిసి తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. సంవత్సరం జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డు లేని రైతులకి ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడానికని మాకు గవర్నమెంట్ చేయమని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మేము రోజు 2 నుంచి 3 గ్రామాలలో మేము తిరుగుతూ ఈ రేషన్ కార్డు లేని రైతులది ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియను మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బేతికల్ గ్రామంలో చేస్తున్నాము.
అంటే రేపు కనపర్తి మరియు వల్బాపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది. మరియు ప్రతిరోజు 2 గ్రామాలు, కనీసం 2 గ్రామాల్లో మేము వెళ్ళి ఫ్యామిలీ గ్రూప్ చేయడం జరుగుతుంది. కావున రైతులందరూ వాళ్ళ గ్రామానికి చేసే ముందు రోజుగా మేము గ్రామ కార్యదర్శి ద్వారా టామ్ చేయించేసి మేము తెలియపరచడం జరుగుతుంది. కావున రైతులు వాళ్ళ గ్రామంలో మేము వచ్చిన రోజు వాళ్ళ రైతు మరియు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని అప్లికేషన్ రాసిన తర్వాత మీరు అక్కడ గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉండగలరని తెలియజేయడం జరిగింది. కార్డులు లేకపోవడం వలన రుణమాఫీ రాని రైతులు ముందుగా ధృవీకరణ పత్రం అనే దాని యొక్క అప్లికేషన్ని తీసుకొని అందులో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అన్నీ రాసి వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ వయస్సు అన్నీ రాసిన తర్వాత దాని మీద సంతకం చేసి మాకు ఇవ్వవలసి ఉంటుంది. అలాగా కుటుంబ సభ్యుని వాళ్ళ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కుటుంబ సభ్యుల యొక్క తోటి సెల్ఫీ ఫోటో దిగి కూడా మేము ఫోటో పంపించవలసి ఉంటుంది. కావున రైతులందరూ గమనించగలం. సో ఈ ఫ్యామిలీ గ్రూపింగ్ అనేది మేము ఎక్కడో ఆఫీస్లో సీక్రెట్గా చేయట్లేదు. మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని గ్రామంలో అందరి సమక్షంలోనే చేస్తున్నాం. కావున ఈ విషయంలో ఎట్లాంటి భయపడకూడదని రైతులందరికీ తెలియపరచడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 150 పైచిలుకు రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదలైన కవిత చిత్రపటానికి యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణంలో లిక్కర్ పోసి నిరసన తెలియజేశారు. ఎన్ని సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు అధికారం అనుభవించి కోర్టులు కూడబెట్టిన కేసీఆర్ కుటుంబం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కవితకు తెలంగాణలో నివసించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ బ్రాండ్ దెబ్బతీసిన కవిత వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర సమర యోధురాలు జైలు నుండి వచ్చినట్లు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే జనాలు ముక్కున వేలు వేసుకున్నారని, కేసు ముగిసినట్లు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే జాలి వేస్తుందన్నారు. నా పోరాటం ఆగదు అని ప్రగల్భాలు పలుకుతున్న కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఇన్ని రోజులు జైలులో ఉన్నప్పటికీ కనీసం ఆమెకు తప్పు చేశాను అన్న పశ్చాత్తాపం లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో నేర ఆరోపణలు ఎదుర్కొన్న కవితను శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలని, బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్, మానస నాగమణి, బండ నవీన్, జంగ అనిల్, వినోద్ రెడ్డి, చల్లూరి విష్ణువర్ధన్, ముక్క రవితేజ, ప్రసాద్, నాగరాజు, అఖిల్, రాజేష్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం. సెప్టెంబర్ 1న జరిగే మున్నూరు కాపు ఆత్మీయ సభకు భారీగా తరలి రావాలని పిలుపు. వీరవంక మండలం కస్తూరిబా పాఠశాలపై ప్రమాదకరంగా పెరుగుతున్న మర్రి చెట్టు. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్న వీరవంక మండల అధికారులు. వీరవంక, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో సభ్యత్వ నమోదు. హుజరాబాద్ పట్టణంలో 1K రన్ ప్రారంభించిన సిఐ తిరుమల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.